ఐస్ క్రీమ్ బాగుంది కదా? బాగుంది. అమ్ము అడిగిన దానికి నువ్వేం ఫీల్ అవ్వకు. నాకు తెలుసు సంజీవ్, నువ్వు నీ గతం గురించి ఎంత బాధపడుతున్నావో. కానీ నీకు నీ గతం కన్నా మాకు నువ్వు చాలా ఇంపార్టెంట్ సంజీవ్. హలో యాసిర్. రే సంజీవ్, రైటర్ అపాయింట్మెంట్ తీసుకున్నాను రా. రేపు వెళ్ళి కలుద్దాం, ఓకేనా? బాయ్. అలా ఆడకూడదు, కరిగిపోతుంది. తిను. యాసిర్ ఏదో ఆర్టికల్ రాస్తున్నాడంట, నన్ను హెల్ప్ చేయమన్నాడు. అవునా? హెల్ప్ చేయనా? నీ ఇష్టం, ఇంట్రెస్ట్ ఉంటే చెయ్యి. కాకుంటే ఒక 4 days లీవ్ పెట్టాలి దాని రీసెర్చ్ కోసం. ఓకే. ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ, బట్ ఇట్స్ ఎ బిగ్ డెసిషన్. ఒకసారి బాగా ఆలోచించు. వీ డోంట్ నో హిట్స్ పాస్ట్. దానివల్ల ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో మనకు తెలియదు. ఆర్ యూ రియల్లీ రెడీ ఫర్ దిస్? పల్లవి సంజీవ్ని ఇష్టపడుతుంది. సంజీవ్ చాలా మంచివాడు. పల్లవి ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోదు. వాళ్ళ భవిష్యత్తు గురించి మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ఆలోచించండి. நீங்க சாப்பிடுங்க. அதோ வந்தாச்சு. వదులు, నీకే చెప్పేది, వదిలే. సుందరయ్య, ఎప్పుడు చూసినా ఏదో గొడవ. నువ్వు చేయాలనుకుంటే చేస్తావు కదా. నీకేదైనా అయ్యుంటే నా గురించి ఆలోచించవా? వదులు. వదలకపోతే? వదలకపోతేనా? అబ్బా, పారిపోవడానికి కూడా అవకాశం లేకుండా చేశారు కదరా. ఆర్టికల్ ఎలా వస్తుంది? ఓకే, కొంచెం టైం పట్టేలా ఉంది. నీకు ఈ విషయం తెలుసా? మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా, అదే గోవిందో శరత్, వాళ్ళు మెడికల్ క్యాంప్ అని చెప్పి గోవా వెళ్ళారంట. శాంతికి అది తెలిసి శరత్ని ఇంటికి రానివ్వలేదంట. శాంతి అంటుంది అందరికీ సంజీవ్ లాంటి హానెస్ట్ హస్బెండ్ ఎక్కడ దొరుకుతాడు అని. నన్ను చాలా లక్కీ అంది.
చిన్న నీకెవరికైనా రుద్రయ్య ఇల్లు తెలుసా? నాకు తెలుసు రుద్రయ్య దాదే కదా. అవును, చూపిస్తావా? ఏంటిది పల్లవి, ఏమైంది ఇప్పుడు? నువ్వు మాతో హ్యాపీగా లేవా? నాతో అమ్మతో నువ్వు హ్యాపీగా లేవా? అలా ఏం లేదు పల్లవి. కాదు, నేను సీరియస్గానే అడుగుతున్నాను, నిజం చెప్పు. నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఎక్కువ ఆలోచించకుండా కామ్గా పడుకో. కరెంట్ షాక్ పెట్టుకోవడానికి కూడా రెడీ అయిపోతావా? మా గురించి ఆలోచించవా? అదేం నీకు మాకంటే గతమే ఎక్కువ కదా. అదేం లేదు పల్లవి. మరి డాక్టర్తో చెప్పావు కదా. అదేదో టెన్షన్లో చెప్పాను, ఇంకా దాన్నే వదిలే. పల్లవి పల్లవి వదులు. సారీ అంటున్నానుగా. ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచన చేయవు కదా. ఆ? కాదు, ప్రామిస్ చేయి, ఇంకెప్పుడు నా దగ్గర ఏమీ దాచిపెట్టినాను. ఏంటిది పల్లవి, చిన్నపిల్లలాగా? ఓకే, ప్రామిస్. ఇంకెప్పుడు ఇలాంటివి చేయను, నీ దగ్గర ఏమీ దాచను. పల్లవి మాట్లాడుకో. పిచ్చిదాన్ని చేసావు నన్ను ఇన్ని రోజులు. నోరు తెరిస్తే అబద్ధాలు. ఆఖరికి నా మీద ఒట్టేసింది కూడా అబద్ధమే. అయినా నేనే పిచ్చిదాన్లా నేను నమ్ముతూ వచ్చాను. పల్లవి, నేను చెప్పేది. ఏం చెప్తావు? పాప అంత జ్వరంతో బాధపడుతుంటే నువ్వు నీ గతం కోసం తిరుగుకుంటున్నానని చెప్తావా? ఏం చెప్తావు? అది కాదు పల్లవి, పాప మా నాన్న పేరు అడుగుతుంటే. అడిగితే అలానే వదిలేసి వెళ్ళిపోతావా? రేపు నువ్వెవరో తెలుస్తుంది, అప్పుడు మమ్మల్ని కూడా వదిలేసి వెళ్ళిపో. పల్లవి ప్లీజ్ పల్లవి, నేను చెప్పేది ఒక్కసారి విను. వద్దు, చెప్పొద్దు. ఇంక నా వల్ల కాదు సంజీవ్, నా ఓపిక చచ్చిపోయింది. నన్ను పాపని మా నాన్నని మమ్మల్ని వదిలే, ప్లీజ్ వెళ్ళిపో. పల్లవి ప్లీజ్ పల్లవి, ఇంకెప్పుడు నీకు చెప్పకుండా చేయను. పల్లవి ప్లీజ్ పల్లవి. బాయ్. పల్లవి. అమృత, త్వరగా తయారవ్వే, పెళ్లి వాళ్ళు వచ్చేస్తున్నారు. వస్దా, నువ్వు వెళ్ళా పలహారాల ఏర్పాట్లు చూడు. అలాగేనండి. నేనేం చెప్పినా నీకు నచ్చకపోవచ్చు,
అతనంటే నీకు చాలా ఇష్టం అని నాకు తెలుసు. ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే ఎంత బాధగా ఉంటుందో కూడా తెలుసు. కానీ పెళ్లి తర్వాత ఇష్టాల కంటే బాధ్యతలే అవసరం. పెళ్లి చేసుకోవడానికి ప్రేమ ఒకటే కాదు, బాధ్యత కూడా ఉండాలి. అల్లరి చిల్లరగా తిరుగుతూ అనిపించిందల్లా చేసుకుంటూ పోతూ దాన్నే పోరాటం అనుకుంటే కుదరదు. తన గురించి తప్ప ఎదట వాళ్ళ గురించి కాస్తైనా ఆలోచించని స్వభావం తనది. బండి మీద నుంచి కింద పడ్డాడట, నాకు చెప్తున్నాడు. ఇన్నేళ్లగా వైద్యం చేస్తున్నాను, ఏ గాయం ఏంటో తెలుసుకోలేనా? పోలీస్ స్టేషన్ మీద దాడి చేసినప్పుడు కాలిన గాయాలయ్యి. అవునమ్మా, ఇదే నిజం. మొదట గొడవలు, తర్వాత తిరుగుబాట్లు, ఇప్పుడు బాంబులు, పోలీసులు. ఇక నీ ఇష్టం. బయటికి పోవద్దని చెప్పానా? ఆడిపోయావు, లోపల పో. అశ్వత్థామ వచ్చాడు. ఏంటి అర్జెంట్ కలవాలన్నా ఉంటా? అశ్వ, నీకు విషయం చెప్పాలి. త్వరగా చెప్పు, పోలీసులు నా కోసం వెతుకుతున్నారు. కొద్ది రోజులు మా తమ్ముడి దగ్గర ఉండొస్తాను. వచ్చాక నీకు అన్ని వివరంగా చెప్తాను. అవును, ఎందుకు కలవమన్నావు? ఏం లేదు, ఊరికే చూడాలనిపించింది. నువ్వేం కంగారు పడకు, త్వరలోనే వచ్చేస్తాను, సరేనా? చీరలో చాలా బాగున్నావు. సరే, బయలుదేరు. నర్సాపూర్ దగ్గరలో ఉన్న తన తమ్ముడి దగ్గరికి వెళ్ళొస్తానన్నాడు. అదే చివరిసారి నేను అతన్ని కలవడం. అశ్వత్థామ గురించి నీకేమైనా తెలిస్తే నాకు చెప్పు బాబు. తప్పకుండా. సార్, డిఎన్ఏ రిపోర్ట్.